బాలరాజ్ గారు, అసెంబ్లీలో బీఆర్ఎస్ వాళ్ళు ప్రజా సమస్యల కంటే కూడా స్పీకర్ నిర్ణయము, పార్టీ ఫిరాయింపుల అంశము వీటిపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టు మీరు మాట్లాడుతున్నటువంటి విమర్శలు కావచ్చు, ఆరోపణలు కావచ్చు, ఇవన్నీ కూడా అవే చెప్తున్నాయి. 37 మంది ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి మీరు ఏ ధైర్యంతో స్పీకర్పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనుకుంటున్నారు? అసలు అవిశ్వాస తీర్మానం పెట్టాలన్నటువంటి ఆలోచన వెనక కారణం ఏంటి? దేనికి స్పీకర్ పైనే అవిశ్వాసము? ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అన్నట్టుగా కాపీ పేస్ట్ అక్కడ మేమేదో ఢిల్లీలో పార్లమెంట్లో పెట్టాం కాబట్టి అదే తరహాలో ఇక్కడ పెట్టాలని చూస్తున్నారా అనేసి కూడా విమర్శిస్తూ ఉన్నారు. అయితే ఈ బడ్జెట్ సెషన్లో మీ స్టాండ్ ఎలా ఉండబోతోంది? రైతు సమస్యలు, నిరుద్యోగము, ఎంతసేపటికి గవర్నర్ కాంగ్రెస్ ఇచ్చినటువంటి తప్పుడు డేటాను ప్రజెంట్ చేశారు, అది మాత్రమే చదివారు అని అంటున్నారు. మరి మీరు ఏం చేయబోతున్నారు ఈ సెషన్లో? మీ దగ్గర ఉన్న డేటా ఏంది రోజా గారు? ముందుగా మీకు రాజ్ న్యూస్ ప్రేక్షకులకి, యజమాన్యానికి, ప్యానెల్లో పెద్దలు, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి డాక్టర్ మద్ది శ్రీనివాస్ రెడ్డి గారికి నమస్కారం. మనం ఇలా బలమైన ప్రతిపక్షంగా ఇలా ప్రజా సమస్యలని శాసనసభలో లేవనెత్తడం ప్రతిపక్షం యొక్క బాధ్యత. ప్రతిపక్షం ఏదైతే ఇవాళ ప్రజలు ఏదైతే కోరుకుంటా ఉన్నారో, ప్రతిపక్షం అనేది ప్రజల గొంతుక. ఇలా ప్రతిపక్షం చేస్తున్నటువంటి విమర్శల్ని, ప్రతిపక్షం చేస్తున్నటువంటి లేవనెత్తున్న ప్రశ్నల్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత అధికార పక్షం మీద ఉంటుంది. ఒకవేళ ప్రజా సమస్యను ఒకవేళ మీరు నెరవేర్చకుంటే, ఎలక్షన్ సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీని మీరు నెరవేర్చకుంటే, హామీని అమలు చేయాల్సిన బాధ్యత, అమలు చేయించేటువంటి బాధ్యత ప్రతిపక్ష పార్టీగా బీఆర్ఎస్ మీద ఉంది. ఇలా 100% ఈ యొక్క బడ్జెట్ సమావేశాల్లో ఆల్రెడీ మా శాసనసభ్యులందరికీ కూడా శిక్షణా తరగతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఒక రోజు ఆ శిక్షణా శిబిరంలో అనేక అంశాలు, ఏ క్వశ్చన్ రేజ్ చేయాలి, ఎట్లా క్వశ్చన్ లేవనెత్తాలి, అన్స్టార్డ్ క్వశ్చన్ ఏంటి, స్టార్డ్ క్వశ్చన్లు ఏంటి, అదేవిధంగా బిజినెస్ రూల్స్ ఏముంటవి, ఎట్లా ఫ్రేమ్ చేస్తారు, అనేక అంశాలని నిపుణులతోటి, అదేవిధంగా సీనియర్ గతంలో పనిచేసిన శాసనసభ్యులు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళందరితో కూడా ఆ రోజు మాట్లాడి, నూతనంగా ఎమ్మెల్యేలు కావచ్చు, అదేవిధంగా తెలవని కొంతమంది ఎమ్మెల్యేలందరికీ కూడా ఆ అంశాలను కూడా చెప్పడం జరిగింది. ప్రధానంగా ఇవాళ ఈ బడ్జెట్ సమావేశాల్లో ఇవాళ మేము కోరుకుంటా ఉన్నాం, ఏదైతే సుమారు 27 నెలలైంది మేడం ఇలా అధికారంలోకి వచ్చి, సుమారు 830 రోజులు ఇలా అధికారంలోకి వచ్చినారు. 830 రోజులు 27 నెలలు, సుమారు 420 హామీలను తెలంగాణ ప్రజలకు మేము అధికారంలోకి వస్తే అమలు చేస్తామని చెప్పేసి అనేక రకాల హామీలు ఇచ్చింది మేడం. 100 రోజులలో అమలు చేస్తామన్న హామీలు సుమారు 13 అంశాలు ఉన్నాయి మేడం. ఆ 13 అంశాలలో శ్రీనివాసరెడ్డి గారు అడ్వకేట్ కాబట్టి, మొదటి నుంచి విద్యార్థి నాయకుడు ఉన్నాడు కాబట్టి కొంత కాంగ్రెస్ పార్టీ రక్షించే ప్రయత్నం చేయవచ్చు, కానీ ప్రజలను రక్షించే పరిస్థితి లేరియా. ఎందుకంటే రైతు భరోసా అని ఒక అంశాన్ని పెట్టారు 13 గ్యారంటీలలో, 13 అంశాలలో. ఆ 13 అంశాలలో రైతు భరోసాలో ప్రతి ఏటా రైతులకు, కౌలు రైతులకు ఎకరానికి 15,000 ఇస్తామన్నారు మేడం. 27 నెలలు అయిపోయింది, అంటే 2 సంవత్సరాలు పూర్తి చేసుకుని 3 నెలలు కావస్తా ఉంది. సుమారు 820 నుంచి 30 రోజులు కావస్తా ఉంది మీరు అధికారంలోకి వచ్చి. ఏ కౌలు రైతుకైనా మీరు అకౌంట్ లో 15,000 వేసిరా లేదా ఒక్కసారి ఆత్మ గుండె మీద చేసుకొని చెప్పని చెప్పిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని కోరుతా ఉన్నా. వ్యవసాయ కూలీలను గుర్తిస్తామని చెప్పినారు. ఆ రోజు మేము అన్నాం, వ్యవసాయ కూలీలను గుర్తించాలంటే దానికి యంత్రాంగం లేదు, ఎట్లా గుర్తిస్తారని మేము మాట్లాడితే, మేము గుర్తిస్తాము, మాకు అనేక రకాల అనుభవం ఉందని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ చెప్పిన వాస్తవాన్ని రోజా గారు, మీరు సీనియర్ జర్నలిస్ట్, అనేక రకాల ఛానల్స్ లో మీరు పనిచేసినారు, అనేక రకాల మీకు అనుభవం కూడా ఉన్నది. ఇలా మేము అడుగుతా ఉన్నాం, మీ ద్వారా రాజనీతి ద్వారా అడుగుతా ఉన్నాం, వ్యవసాయ కూలీల్ని గుర్తించారా? గుర్తిస్తే వాళ్ళ అకౌంట్ లో 12,000 పడ్డదా లేదా ఒకసారి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నాం. వరి పంటకు కింటాకు 500 బోనస్ అన్నారు. ఆ బోనస్ మీరు 27 నెలల్లో 2 సంవత్సరాలలో ఎన్ని పంటలు వచ్చినవి, ఎన్ని పంటలకు ఇచ్చినారు మీరు? అసలు వరి పంట కానీ ఇచ్చినారు తప్ప ఆ రోజు ఇచ్చే మీ మేనిఫెస్టోలో ఓ సన్నధాన్యానికి ఇస్తామని చెప్పలేదు మద్ది శ్రీనివాసరెడ్డి గారు. వరి పంటకు కింటాకు 500 బోనస్ అని ఆ రోజు చెప్పినారు. ఇది మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టోనే, మీరు చేసినటువంటి మేనిఫెస్టో మీకు చూపెడతా ఉంది ఛానల్ ద్వారా. కానీ మరి వరి కింటాకి ఇచ్చినారా? తర్వాత వరికి ఇవ్వకపోగా సన్నధాన్యానికి అన్నారు. ఆ సన్నధాన్యం అన్న సహకారంలో వేస్తా ఉన్నారంటే ఏని పరిస్థితి కనపడతా ఉంది మేడం. గృహజ్యోతి అని సంబంధించి వీళ్ళు 13 అంశాలు ఒకటి చేశారు మేడం. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పినారు మేడం. ఇలా 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అయితే మీరు ఇస్తా ఉన్నారో ఎంతమందికి ఇస్తా ఉన్నారు? ఈ రాష్ట్రంలో మీరు మన కొత్త రేషన్ కార్డు మేము పెంచినాం అంటున్నారు కదా, 1,05,00,000 మీరే చెప్పినారు పెంచినారుతోటి. అంతకుముందు 92 లక్షలు ఉండే, మేము 10 లక్షలు 12 లక్షలు ఇచ్చినాము, అది కాస్త 1,05,00,000 అని చెప్పేసి అన్నారు. 1,05,00,000 చేస్తే ఈ రాష్ట్ర జనాభా కంటే ఎక్కువ వస్తా ఉంది. మరి ఎట్లా ఇచ్చినారో, ఏమి ఇచ్చిరో, ఎన్ని ఇచ్చిరో మాకు తెలియదు. కానీ వాస్తవానికి మీరు ఇచ్చిన రేషన్ కార్డులు ఇచ్చినో ఇవ్వలో తెలియదు, కానీ 92 లక్షల కుటుంబాలు రేషన్ కార్డులు ఉన్నాయి మేడం. బిలో పావర్టీ లైన్ కింద ఉన్నటువంటి రేషన్ కార్డుల సంఖ్య
92 లక్షల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలు. మీరు ఇవాళ 200 యూనిట్ల మీ హయాంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేగా కొత్తది? ఎవరు చెప్పారు మేడం? ఎవరు చెప్పారు రోజా గారు? 6 లక్షల చెప్పండి. ఆగండి 6,47,479 రేషన్ కార్డులను బిఆర్ఎస్ ప్రభుత్వము ఇచ్చింది. మీ లెక్క మేము ఆర్భాటం చేసుకోలేదు మేడం. 10 ఏళ్ల పాలనలో అమ్మా మేడం నేనేనండి 10 ఏళ్ల పాలన, ఇప్పుడు 2 ఏళ్ల పాలనలో ఎన్ని ఇచ్చారో వాళ్ళు చెప్పుకోవడం కాదు కదా. ఆ అంకెలకు రాష్ట్ర జనాభాకు టాలీ కావాల్సిన అవసరం ఉంది రోజా గారు. 10 ఏళ్ల కాలంలో మీ మేడం మీ ఊకనే ఎట్టిమట్టిగా ఏదో చెప్పుకుంటా పోలే. మీ లెక్క మేము బదనాం చేసి ఒక్క రేషన్ కార్డు ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రచారం అబద్ధం అని చెప్తున్నా కదా. 6,47,479 రేషన్ కార్డుని ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అదే క్రమంలో ఇంకో మేడం చెప్తాను నేను ఈ గృహజ్యోతి ద్వారా 200 యూనిట్లు సంబంధించి 92 లక్షల ఉచిత రేషన్ కార్డులు ఉన్నట్టయితే మరి అలా 40 లక్షల మందికే ఏ విధంగా మీరు 200 యూనిట్లు ఇస్తా ఉన్నారు అనే అంశాన్ని కూడా స్పష్టంగా ప్రశ్నిస్తా ఉన్నాం. అదేవిధంగా ఉద్యమకారులకు మీరు అన్నారు తెలంగాణ రాష్ట్ర సమితి, భారత రాష్ట్ర సమితి ఉద్యమకారులకు ద్రోహం చేసిందని చెప్పేసి అనేక రకాల మాటలు మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ నాయకత్వం 27 నెలలు అవుతా ఉంది. ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం ఇచ్చిరా లేదా ఒకసారి రోజా గారు మీరు అడగాల్సిన అవసరం ఉంది రాజనీతి ద్వారా. అదేవిధంగా మహిళలకు సంబంధించి 2,500 రూపాయలు 100 రోజులలో పూర్తి చేస్తామన్నారు మేడం. మీరేదో బీఆర్ఎస్ మీరు ఇంకో 3 ఏళ్ళు ఉంది కదండి, మీరు ఇప్పుడే అడుగుతున్నారని మీరు అడగొచ్చు మమ్మల్ని. కానీ ఇదే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళు స్వతహాగా డెడ్ లైన్ పెట్టుకున్నారు. 100 రోజులలో చేస్తామన్న అంశాన్ని మాత్రం నేను మీ రాజనీతి ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. మిగతా 400 అంశాలు నేను ప్రశ్నించట్లేదు రాజనీతి ద్వారా. 100 రోజులలో వాళ్ళుగా బౌండరీ లైన్ పెట్టి ప్రజలకు మేనిఫెస్టో పెట్టి అమలు చేస్తామన్న అంశాన్ని మాత్రం అడుగుతా ఉన్నాను. అదే విధంగా మేడం 500 గ్యాస్ సిలిండర్ మేడం, 1,25,00,000 మంది గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. 1,25,00,000 మంది గ్యాస్ సిలిండర్ లబ్ధిదారులు ఉంటే ఈ రాష్ట్రంలో 60 లక్షల మందికి ఇచ్చి మిగతా 65 నుంచి 65 లక్షల మందికి మీరు దోకా చేసి మేము ఉచిత సిలిండర్ ఇస్తున్నామని చెప్పేసి మాట్లాడితే ఎంతవరకు వాస్తవం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నా. విద్యార్థులకు 5 లక్షల విద్యా భరోసా కార్డు అని చెప్పేసి అన్నారు. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ అని చెప్పినారు. ఈ రెండు కూడా మీరు 100 రోజులలో చేస్తామన్న అంశం చెప్తున్నాను. అదే విధంగా చేయూత పేరుతోటి 4,000 పింఛన్ అని చెప్పేసి ముసలోళ్లకు, అదే విధంగా వికలాంగులకు 6,000 అన్నారు. వృద్ధులకు, వితంతువులకు, బోధకాల వాళ్ళకు, డయాలసిస్ పేషెంట్లకు మాత్రం 4,000 ఇస్తామన్నారు. వికలాంగులు సుమారు 6 లక్షల మంది ఉంటారు, వాళ్ళకి 6,000 ఇస్తామన్నారు. ఇచ్చిరా లేదా ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తా ఉన్నారు. రైతాంగం సంబంధించి మేడం వీళ్ళు మేనిఫెస్టోలు ఎంత అందంగా పెట్టారు మేడం అంటే చూడండి. వరి ధాన్యానికి 2,183 వరి ధాన్యం మద్దతు ధర ఉంటే 2,683 మీకు కల్పిస్తాం. మొక్కజొన్నకు 1,870 ఉంటే 2,200 ఇస్తామని చెప్పినారు. కందులు సంబంధించి 6,300 ఉంటే 6,700 కల్పిస్తామన్నారు. సోయాబీన్ సంబంధించి 3,950 ఉంటే 4,400 రూపాయలు ఇస్తామన్నారు. పత్తి 6,025 రూపాయలు ఉంటే 6,500 రూపాయలు కల్పిస్తామని చెప్పేసి ఈ విధంగా అందంగా ఒక మేనిఫెస్టోని తయారు చేసి ప్రజల ముందు ఉంచి ప్రజల్ని ఇవాళ వంచి ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీ ఏం చేయలేదు, ఇంకా బీఆర్ఎస్ పార్టీకి అర్హత లేని చెప్పేసి మాట్లాడుతూ శాసనసభ్యులకు సంబంధించి ఏదో మాట్లాడుతున్నాడు శ్రీనివాస్ రెడ్డి గారు. రోజా గారు నేను అడుగుతా ఉన్నాడు ఇవాళ మీరు ఒకవేళ చేర్చుకున్నట్టయితే చేసుకుని చెప్పండి. ఒకవేళ మీరు అంటున్నారు కదా బీఆర్ఎస్ పని అయిపోయింది అంటున్నారు, బీఆర్ఎస్ కథమైంది అంటున్నారు, బీఆర్ఎస్ లేవదంటున్నారు. సంతోషం, మీరు అన్న మాట కరెక్ట్ అనుకుందాం. మీరు ఇవాళ 10 మంది మేము చేసుకున్నాము, ఆ 10 మందిని మేము అనర్హత పెట్టి వేస్తాము, దమ్ముంటే ఎలక్షన్ పోమని చెప్పేసి అంటే చెయ్యరు. మీరు ఎవరైతే పార్టీ ఫిరాయించారంటున్నారో వాళ్ళే మేము వెళ్ళలేదు మహాప్రభు, మేము బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్తున్నారు కదా. ప్రజల ముందు రోజా గారు ప్రజల దగ్గరికి ముఖం చాటేసిరండి, ప్రజలు వాళ్ళని ఈసరించుకుంటా ఉన్నారు. ఇదేం అన్యాయం ఇది? బీఆర్ఎస్ పార్టీ ఏం చేసింది, కేసీఆర్ గారు ఏం చేసిరు అనే అంశాన్ని ఇలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు. ఇలా ఎన్ని అమలు చేశారు, ఎన్ని అమలు చేయలేరు, ఎన్ని అబద్ధాలు పలికారు, ఇలా ఎన్ని అబద్ధాలను ఇవాళ ప్రజల ముందు ఉంచి వంచిస్తున్నారో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా చూస్తా ఉన్నారు. మేడం నేను అంటా ఉన్నాను, అందమైన మూసీ పునర్జీవం, మూసీ సుందరీకరణ పెట్టి మూసీని పునర్జీవం చేయాలంటే, మంచినీరుగా ప్రవహింపజేయాలంటే ఎస్టీపీ నిర్మాణం చేయాలి, నాలా డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేయాలి, మురుగునీరు ఎక్కడి నుంచి వస్తుందో గుర్తించాలి. అవన్నీ గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో 16,664 కోట్లు పెట్టి 31 ఎస్టీపీలు ఏర్పాటు చేసి 80 నుంచి 90% మేము పూర్తి చేస్తే ఎస్టీపీల గురించి పట్టించుకోరు. పేదవాళ్ళ ఇళ్లను కూలగొడతారు, పెద్దవాళ్ళకు మాత్రం న్యాయం చేసే పనులు కాంగ్రెస్. రియల్ ఎస్టేట్ వ్యాపారిగా ఒక ముఖ్యమంత్రి మారితే తెలంగాణ ఏ విధంగా ఇలా అంధాకారంలోకి నెట్టబడుతుందో, ఇలా జిఎస్టీ తగ్గింది, జిఎస్డిపి తగ్గింది, ఇలా ప్రజల జీవన ప్రమాణాలు తగ్గినాయి.
రాష్ట్రంలో అనేక రకాల అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ హోమ్ మినిస్టర్ గా ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం ఇవాళ హోం శాఖ నిర్వహించే పరిస్థితి లేరు. ఇవాళ గుట్ల పాఠశాలలో పరిస్థితి అగమ్య గోచరంగా రైట్ అండి, రైట్. బాలరాజ్ గారు మళ్ళీ మాట్లాడండి. ఎస్ బీజేపీ నాయకులు జాయిన్ అయ్యారు మనతో. ఎస్, ఈ అన్ని అంశాన్ని శాసనసభలో లేవనెత్తడం కోసం బీఆర్ఎస్ పార్టీ సమాయత్తమైంది. ఇకనైనా మీరు మైక్ ఇవ్వండి దయచేసి. రాండి కేసీఆర్ కాదు, ఒక్క హరీష్ రావు గారు కేటీఆర్ వస్తే తట్టుకోలేకపోతా ఉన్నారు. కేసీఆర్ రమణం కాదు, వచ్చినటువంటి మా ఎల్ఓపీ ఎవరైతే ఉపశాసన పక్ష నేతలు ఉన్నారో హరీష్ రావు గారు, తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు, సబితా ఇందరెడ్డి గారు మా ఎల్ఓపి ఉప లీడర్లు ఉన్నారు. ఆ ఎల్ఓపి ఏదైతే ఉన్నారో నిడ్రా ఆపరేషన్ ఉపనాయకులు ఉన్నారో వాళ్ళకు సమయం ఇవ్వండి. అప్పుడు మేము చెప్తాం మీ కాంగ్రెస్ అనేది. ఇవన్నీ చేయకుండా బుల్డోజ్ చేస్తాం,